మరి ఒక మంచి సోషల్ వర్కర్ అదేవిధంగా మా ప్రెసిడెంట్ బీజేపీ అన్న లక్ష్మీనారాయణ అన్న గారు, మా అన్న సత్యనారాయణ అన్న గారు, అదేవిధంగా మరి మా కాబోయే ఇన్ఛార్జ్ శ్రీధర్ సాగర్ గారు, అదేవిధంగా మరి మా ఉద్యమకారుడు మా పెద్దన్న దిలీప్ అన్న గారు, అదేవిధంగా మా రగన్న గారు, పెద్దన్న కారణం డివిజన్ ప్రెసిడెంట్ గారు, మరి రాజేందర్ గారు, మరి అందరూ ముఖ్య అతిథులు ఇచ్చేసినందుకు వారి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఇప్పుడు ఒక 2 నిమిషాలు మా రంగపురం గారు అందరికి నాతో మిత్రులకు, ఉద్యమకారులకు, బీజేపీ నాయకులకు, సీనియర్ మోస్ట్ నాయకులకు అందరికి కూడా నా యొక్క ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వందనాలు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ గారి వారి యొక్క దినం జరుపుకుంటున్నాం అంటే చాలా మాకు ఆనందం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ గారితో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. కారణం ఏంటంటే నేను బొంబాయిలో సివిల్ డిఫెన్స్ పనిచేస్తున్నప్పుడు ఆయన సెల్లర్స్ హోమ్ ఇనాగ్రేషన్కి వచ్చాడు. ఎవరు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన జగ్జీవన్ రామ్ గారు జాతి కోసం పనిచేశారు. భారత ఉప ప్రధానిగా కులాలకు అతీతంగా అందరూ నా మనుషులే అని వారు గట్టిగా పోరాటం చేసి ఈ భారతదేశంలో సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు జగ్జీవన్ రావును మనం అందరం గుర్తు చేసుకుందామని మరొకసారి మీ అందరితో మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జగ్జీవన్ రావు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలాల్లో ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి బర్త్డే నిర్వహించుకుంటున్నాము. ప్రత్యేకించి అందరికీ, సోదరులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. బాబన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలన్నా. ఇప్పుడు పెద్దలు చెప్పారు, చాలామంది చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే మీరు అందరూ చూసినారు. ఈరోజు జియాగూడ డివిజన్ హిమాంపురాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమము చాలా ఉత్సాహంగా కలిసి ఆల్ పార్టీ లీడర్స్ కలిసి ఇక్కడ జయంతి జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా చాలామంది వీళ్ళు చేసిన గొప్ప కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ డివిజన్ ప్రెసిడెంట్ బాబు గారి ఆధ్వర్యంలో, దిలీప్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంకా మిగతా లీడర్స్ అందరు ఉన్నారు. వీళ్ళ పేర్లు పట్లూరి రఘు గారు, శ్రీధర్ సాగర్ గారు, లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న ముఖ్యులతో కొంచెం మాట్లాడదాం అసలు ఏంది అనేది. ముందుగా మీ అందరికీ బాబు జగ్జీవన్ రావు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఘనంగా బాబు జగ్జీవన్ రావు కానీ, అంబేద్కర్ జయంతులు కానీ ఘనంగా ఆల్ పార్టీ అందరం, కులం మతం భేదం లేకుండా మేము అందరం కలిసికట్టుగా అందరం ఒక ఫ్యామిలీగా మేము అందరం ఈ పండుగలను మేము జరుపుకుంటాము. మరి మాకు నిజంగా ఈరోజు ఏప్రిల్ మాసం అనేది చాలా గర్వమైన ఒక పెద్ద మాసం అన్నట్టు. ఎందుకంటే బాబు జగ్జీవన్ రావు కానీ, అంబేద్కర్ జయంతులు ఈ మాసంలో రావడం చాలా అది ఒక మంచి శుభసూచకం. అదేవిధంగా మరి వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మరి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోవడము, మరి ఇంకొన్ని దేశాన్ని గర్వపదంగా నడిపే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటుంది. కాబట్టి మరి అందరం కలిసిమెలిసి ఇలాగే ప్రతి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సి బాబు జియాగూడ డివిజన్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ. జియాగూడ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి బాబు జగ్జీవన్ రామ్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా శ్రీ బాబన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశన సాధనతో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన నవభారత్ కమిటీ వారికి, ప్రత్యేకించి బాబన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా నవభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అందరు విచ్చేసారు. చాలా చాలా ధన్యవాదాలు. ఒకరిలో ఒక అట్టడుగు వర్గాలు అంటే ఒక దీన స్థితిలో, హీన స్థితిలో ఉన్న ఒక కుటుంబంలో జన్మించి దేశానికి ఒక దశ నిర్దేశించేటువంటి మహోన్నత వ్యక్తిగా మన బాబు జగ్జీవన్ రావు ఆ స్థాయికి పోయాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన సోదరులందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ఒక మానవత్వ దృక్పథంతో కష్టపడుతూ ఒక స్వయం కృషితో మనం కూడా ఆ స్థాయి వరకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగ్జీవన్ రావు 117వ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాబు జగ్జీవన్ రామ్ గారు భారత ఉప ప్రధానిగా సేవలు అందించి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇమాంపురంలో వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకొని నడుద్దామని మీ అందరితో మనవి చేస్తూ కోరుకుంటున్నాను.
గారి 116వ జయంతి ఈ సందర్భము ఈ సమూహము ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పరిచిన బీఆర్ఎస్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ వీరి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం శ్రీ బాబు గారి ఆధ్వర్యంతో జరుగుతున్నది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ నాయకులు జగజీవన్ రామ్ గారి యొక్క స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా. ఎందుకంటే ప్రస్తుతము బీభత్సం అవుతున్న రాజకీయాలకు ఆయన బాబు జగజీవన్ రామ్ గారి యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క శక్తి, ఆయన యుక్తులు అన్నీ కూడా వీళ్ళు తీసుకుంటే చాలా ముందుకు వెళ్తారని, ధార్మికంగా పవిత్రంగా ముందుకు వెళ్తారని, రాజకీయాలు కూడా బాగుపడతాయని నేను అందరూ కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలుసుకున్నాను. जगजीवन राम की 117वीं जयंती के उपलक्ष्य में हम सबको यही कहना है, उनके जितने भी जो मार्ग जो हमें जनता के लिए डाले, देश के लिए डाले, आने वाली भावी पीढ़ी उनके रास्ते पे चलेंगे तो और भी जो है बहुत सारी उन्नति प्राप्त कर सकेंगे। आज भी जो है ना बहुत सारे जो है युवा लोग बहुत अच्छा संघर्ष करते हैं, अपने अपने क्षेत्र में अच्छी सफलता प्राप्त कर रहे हैं। आज की जयंती के लिए उसके बाबू जगजीवन राम अमर है।